ఈసారి మన పరిస్థితి మనకే అర్థం కాలేదండి. వానదేవుడైతే అస్సలు కరుణించలా. కరువే వస్తదో ఏమో అయితే అస్సలు దిక్కు తెలియటం లేదు. సో, అది ఈ అరకు వాన అయితే ఫుల్లుగా వచ్చేసి సొద్దలంతా మాగానంతా ఫుల్లుగా ఎవరి పనులు వాళ్ళు బిజీగా ఉండాల్సింది. వానదేవుడు అస్సలు కరుణించక బోర్లున్నోళ్ళు మాత్రం షాడలు వేసుకొని సొద్దయితే చల్లుకుంటాండ్రు. ఏమి చల్లినా కూడా వాన పడినప్పుడు మొలిసినంత కథ అయితే లేదు. కాకపోతే ఏంటంటే బోర్లు ఉన్నాయి కాబట్టి చల్లుకోవాలని చాలా వరకు చాలామంది చల్లుతున్నారు. అలా వాళ్ళ మధ్యలో మనం అక్కడక్కడ ఉన్నామా, అందువలన వీళ్ళు అనుకొని మనం కూడా షాడ్ వేసామండి ఈరోజు మన పొలానికి. మనం కూడా అలా షాడ్ వేసేసి పొలానికైతే నీళ్ళైతే కడుతున్నాం. ఎండ అయితే వానల కాలం ఉన్నట్టయితే లేదు, ఫుల్ కాస్తుంది. ఒక పక్క ఎత్తు మిర్రులు దేదోసుకుంటూ అలా అయితే మనం కూడా పొలానికి అయితే నీళ్ళైతే కడుతున్నామండి. ఇలా ఈ నడమంతా ఇంట్లో ఉండి ఇప్పుడు ఎండకి ఎలా ఉందంటే అలా ఉంది అస్సలు ఫుల్లుగా. అప్పుడప్పుడు లీవ్ వచ్చినప్పుడు ఎక్కడికన్నా పెళ్ళికి వెళ్ళినప్పుడు ఉంటుందండి. నిజంగా మొన్న పెళ్ళికైతే వెళ్ళాను కదా, మా వాళ్ళందరూ బాగా నిజంగా నాకైతే చాలా వరకు దూరం చుట్టాలు. ఎలా ఉంటుందో ఏమోలే అని సరే వెళ్దాం మా అక్క వాళ్ళందరూ పిలుస్తుంటే వెళ్ళాను. అసలు నిజంగా అందరూ మనకు తెలిసిన వాళ్ళేనండి. అందరూ కనుక్కున్నారు. అందులో మా లలితక్క ఉంది. అక్క అయితే నిజంగా నేనైతే ఎక్స్పెక్ట్ చేయలే. చాలా వరకు నేను ఎక్కడికి వెళ్ళినా మా వాళ్ళని మీకు ఇప్పుడు వీడియో పెట్టలేదు తిడతారు మా వాళ్ళు అని చెప్పేదాన్ని కదా. ఆ అక్క అయితే నన్ను తీసుకెళ్ళి వాళ్ళందరిని తొడుకొని వచ్చి పరిచయం చేసి మన వాళ్ళందరినీ మనకు గుర్తుగా ఉంటుంది, మన వాళ్ళు ఏమనుకోరు అని చెప్పి మరి చాలా అంటే చాలా ఎంజాయ్గా నిజంగా చాలా చాలా బాగా రిసీవ్ చేసుకొని బాగున్నామండి. చాలా బాగా ఎంజాయ్ చేసాము. చాలా బాగా అసలు నిజంగా నేనైతే భయపడ్డానండి. ఏమన్నా అంటారు నీ వద్దులే అక్క అన్నాను. ఏంది అనేది మన వాళ్ళు అందరూ కాబట్టి తెరా తొడుకోమాతాను అని తీసుకెళ్ళాక వాళ్ళు అందరూ బాగా హాయ్ చెప్తూ నవ్వుతూ మేము రోజు నీ వీడియోస్ చూస్తాము చేయొచ్చు ఏమి నేను చేయలేదు అది ఇది అని అడిగినప్పుడు నాకైతే చాలా హ్యాపీ అయితే అనిపించింది. ఇంతకు పెళ్లి కొడుకుని పెళ్లి కూతురిని కూడా చూసేశారు కదా. ఓకేనండి, ఇంకా తర్వాత బంతులు కూడా వచ్చి ఏర్పడిపోయాయా, తినేసి వచ్చేసాము. షాడేసి పెళ్ళికైతే వెళ్ళేసి పెళ్ళిని చూసేసుకొని పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని ఆశీర్వదించేసి భోజనాలు కూడా చేసేసి మనమైతే ఇంటికి వచ్చేసాము. అబ్బాయి గారు చూడండి ఏమి సిగ్గుపడుతూ పాపం మా వాళ్ళ భార్యమని ఎంత బాగా చూసుకుంటున్నారో. భోజనాలు కూడా బంతులు ఫుల్ అయిపోయాయండి. వెళ్ళినప్పుడు జనాభా లేరు కానీ తర్వాత బండిగా వచ్చారు. ఇంకా పెళ్ళి అయిపోయి ఇంటికి వచ్చిందా మళ్ళీ సొద్దలు వేసిన అది ఆరిపోయింది కదా, ఇంకా సొద్దలు జల్లుకుంటూ ఏముందండి కాలువలు చేసుకొని పెడలు చేసుకొని ఇంక మళ్ళీ మనైతే రొటీన్ లైఫే మామూలే కదండి. వ్యవసాయం లేకుంటే మనకి 4 చేతులు నోట్లు పోవు కదా. ఓకే, ఈ 4 వేళ్ళతో ముద్ద మనకు లోపల పోవాలంటే వ్యవసాయం ఖచ్చితంగా అయితే చేసుకోవాలి.